Hi friends, welcome to TeluguTechsteps. ఓకే అండి, లెట్స్ సీ టుపుల్స్ ఇన్ పైథాన్. పైథాన్లో అసలు టుపుల్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం టాప్ టు బాటమ్ మొత్తం చూద్దామండి. ఓకే, లెట్స్ సీ టుపుల్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎ టుపుల్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ ఇమ్యూటబుల్ పైథాన్ ఆబ్జెక్ట్స్. ఓకేనండి, విచ్ ఆర్ సెపరేటెడ్ బై కామా. అంటే టుపుల్ అనేది పైథాన్లో ఒక ఆబ్జెక్ట్ మాట. ఒకవేళ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకి కామాతో సెపరేట్ అయ్యి విత్ ఇన్ ద పారాన్సిస్ ఉంటే దాన్ని మనం టుపుల్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టుపుల్స్ ఆర్ సీక్వెన్స్ జస్ట్ లైక్ ఏ లిస్ట్. మనం ఎలా అయితే ప్రీవియస్ క్లాస్లో లిస్ట్ చెప్పుకున్నామో సేమ్ అలాగే టుపుల్ కూడా ఇట్స్ లైక్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టుపుల్స్ అండ్ లిస్ట్ ఆర్ ద టుపుల్స్ కెనాట్ బి చేంజ్డ్. అంటే మనం లిస్ట్లో ఎలా అయితే చేంజ్ చేసుకున్నామో అప్డేట్ చేసుకున్నామో, బట్ టుపుల్స్లో మనం అలాగా చేంజ్ చేసుకోలేం, అప్డేట్ చేసుకోలేం. ఓకే, విచ్ ఆర్ ఇమ్యూటబుల్. అండ్ వెరాజ్ లిస్ట్ ఆర్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే కదా, మనం లిస్ట్లో మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసాం, బట్ క్రియేటింగ్ ఏ టుపుల్ వీఆర్ యూజింగ్ పారాన్సిస్. అంటే మనం కవ్ బ్రాకెట్స్ అనేవి టుపుల్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ ద టూ డిఫరెన్సెస్. ఓకేనా, పారాన్సిస్ యూజ్ చేసుకుంటాం ఇన్స్టెడ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్. లిస్ట్లో అయితే మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం, అదే టుపుల్స్లో అయితే పారాన్సిస్ యూజ్ చేసుకుంటాం. అండ్ మనకి మనం లిస్ట్లో అయితే మనం చేంజ్ చేసుకోగలం, బట్ టుపుల్స్లో అయితే మనం చేంజ్ చేసుకోలేం. ఓకేనా, దే ఆర్ ఇమ్యూటబుల్. లిస్ట్ అయితే మ్యూటబుల్ విచ్ కెన్ బి చేంజ్. ఓకేనా, అండ్ కమ్ హౌ టు క్రియేట్ ఏ టుపుల్. టుపుల్స్ని అసలు ఎలా క్రియేట్ చేసుకోవాలి. క్రియేటింగ్ ఏ టుపుల్ ఈజ్ ఎ సింపుల్ యాజ్ పుట్టింగ్ ఏ డిఫరెంట్ కామా సెపరేటెడ్ వాల్యూస్. అంటే మనం ఒక టుపుల్ని క్రియేట్ చేయడం ఎలా అంటే విత్ ఇన్ ద పారాన్సిస్ మనం ఒక్కొక్క ఎలిమెంట్, మీరు ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కామాతో సెపరేట్ చేసుకుంటూ పోతే దట్ ఈస్ అ సీక్వెన్స్ ఆఫ్ టుపుల్స్ అన్నమాట. దాన్ని మనం ఈ విధంగా క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ టుపుల్ లైక్ దిస్, TUP టుపుల్ ఈక్వల్స్ టు విత్ ఇన్ ద parenthesis అండి ఐ am given like this, java కామా సెపరేటెడ్. అండ్ దాని తర్వాత మళ్ళీ విత్ ఇన్ ద కోడ్స్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ స్ప్రింగ్. దాని తర్వాత నేను వాట్ ఎవర్ ఇట్ మే బి ఐ వుడ్ లైక్ టు గివ్, ఫర్ ఎగ్జాంపుల్ 2017, సేమ్ లైక్ మనకి 2018. ఇలా మనం టుపుల్స్లో కూడా మనం దెర్ ఈజ్ నో కన్సిడరేషన్ రిగార్డింగ్ డేటా టైప్స్. అంటే పర్టికులర్ డేటా టైప్ సంబంధించిన ఎలిమెంట్సే ఉండాలి, ఆ ఆబ్జెక్ట్సే ఉండాలన్న రూల్స్ ఏం లేదు. టుపుల్స్లో కూడా మనం వేరియస్ టైప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని, డేటా ఆబ్జెక్ట్స్ని మనం తీసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ద వే హౌ యూఆర్ గోయింగ్ టు క్రియేట్ ద టుపుల్స్. ఓకే, మనం కావాలనుకుంటే ఈ టుపుల్స్ని మనం వితౌట్ పారాన్సిస్, అంటే పారాన్సిస్ లేకుండా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ షుడ్ బి లైక్ దిస్, tuple equals to a comma b comma c. Okay, and go on. Okay, we should also create a tuple like this. And దాని తర్వాత the empty tuple is written as టూ parentheses కంటైనింగ్ నథింగ్. ఒకవేళ మీరు ఎంప్టీ టుపుల్ని క్రియేట్ చేయాలనుకుంటే టుపుల్ ఈక్వల్స్ టు జస్ట్ ఎ parenthesis అంతే. దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఎంప్టీ టుపుల్. అండ్ టు రైట్ ఏ టుపుల్ కంటైనింగ్ ఏ సింగిల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమీ లేదండి, నా టుపుల్లో ఒక జస్ట్ సింగిల్ వాల్యూ పెట్టుకుంటున్నాను. అండ్ అట్ దట్ టైమ్ ఆల్సో మీరు ఒక సింగిల్ వాల్యూ టుపుల్ని కూడా డిఫైన్ చేసుకోవడానికి లేకపోతే డిక్లేర్ చేసుకోవడానికి మీరు కామా అనేది సెపరేట్ చేస్తూ ఇంక్లూడ్ చేస్తూ ప్లేస్ చేయాలి. ఈవెన్ దో దేర్ ఈజ్ నో అదర్ వాల్యూ, ఒకే ఒక్క వాల్యూ ఉన్నప్పటికీ కూడా మీరు కామా అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. టుపుల్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 90, ఇక్కడ మీరు కామా అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా, లేకపోతే టుపుల్ ఈక్వల్స్ టు
For example, I just want to be write like Java. Okay, ఇక్కడ కూడా మనం కామా అనేది ప్లేస్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ సింగిల్ tuple with a single object. మనకి సేమ్ లైక్ స్ట్రింగ్ ఇండిసెన్స్ లాగా మనకి జస్ట్ లైక్ స్ట్రింగ్ ఇండెక్స్ లాగా టుపుల్స్లో కూడా ఇండెక్స్ స్టార్ట్స్ అట్ జీరో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దే కెన్ బి స్లైస్డ్, కంకాటినేటెడ్ అండ్ డిఫరెంట్ సో అండ్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, అండ్ లెట్స్ సీ ద ఫస్ట్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. టుపుల్స్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి హౌ వీఆర్ గోయింగ్ టు బి యాక్సెస్ వాల్యూస్ ఇన్ టుపుల్స్. టుపుల్స్లో ఉన్న వాల్యూస్ని మనం ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాం అన్నది ఒకసారి చూద్దాం. హౌ వీఆర్ గోయింగ్ టు బి యాక్సెస్ వాల్యూస్ ఇన్ టుపుల్స్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ వాల్యూస్ ఇన్ టుపుల్స్ అంటే మనం ఏదైతే టుపుల్లో వాల్యూస్ని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నామో అలా మీరు యాక్సెస్ చేసుకోవాలంటే యూజ్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనండి, ఇక్కడ పెరాన్సిస్ కాదు. మీరు టుపుల్స్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు మాత్రం స్క్వేర్ బ్రాకెట్సే యూజ్ చేసుకోవాలి. అలాంగ్ విత్ ఫర్ స్లైసింగ్ అలాంగ్ విత్ ద ఇండెక్స్. ఓకేనా, మీరు ఎక్కడి నుంచి వాల్యూ గెట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ యొక్క వాల్యూని ఆ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్లో ప్లేస్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ టుపుల్ లైక్ దిస్. నాకు ఇక్కడ టుపుల్ ఉంది కదండి, జావా స్ప్రింగ్ 2017 అండ్ 2018. ఈ టుపుల్లో నుంచి నేను ఫస్ట్ ఇండెక్స్లోది ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ నేను యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు అలా యాక్సెస్ చేయాలనుకుంటే PRINT ప్రింట్ అని చెప్పి విత్ ఇన్ ద పెరాన్సిస్ ఫస్ట్ మీరు ఏదైతే రాసుకుందో మీకు ఏమైనా స్టేట్మెంట్ ఉంటే మీరు స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ కదా అది, ఫస్ట్ ఎలిమెంట్ అని చెప్పి కామా TUPLE టుపుల్, ఆ యొక్క టుపుల్ నేమ్ నేను ఏదైతే డిఫైన్ చేశానో అది విత్ ఇన్ ద స్క్వేర్ బ్రేసెస్. ఎక్కడ ఏ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్. సో ఫస్ట్ ఇండెక్స్లోది నేను ఇచ్చుకున్నాను అనమాట. సో ఇలా ఇవ్వగానే మనకి ఎక్కడైతే మీరు ప్లేస్ చేసుకున్నారో ఆ టుపుల్ యొక్క వాల్యూ మనకి అవుట్పుట్లో వస్తుంది. సో ఈ ప్రొసీజర్ మనకి కరెక్ట్ అవునో కాదా అనేది ఒకసారి మనం పైథాన్ ఐడిలోకి వెళ్ళి పైచామ్లోకి వెళ్ళి ట్రై చేద్దాం. ఓకేనా, లెట్స్ వెంట్ ఇన్ టు ద పైచామ్. ఓకే, ఇక్కడ నేను టుపుల్ 1 ఇచ్చుకున్నాను, అట్ ద సేమ్ టైం టుపుల్ 2 కూడా ఇచ్చుకున్నాను. అండ్ టుపుల్ 1లో నుంచి నేను 0 ఆబ్జెక్ట్ అంటే 0 ఇండెక్స్లో ఉన్న ఆబ్జెక్ట్ జావా అనేది ప్రింట్ చేసుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం టుపుల్ 2 నుంచి 1:5 అంటే 1 నుంచి 5 వరకు నేను ఎలిమెంట్స్ ప్రింట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 వరకు. అండ్ ఇక్కడ నేను జస్ట్ స్టేట్మెంట్ కాబట్టి నాకు నచ్చింది రాసుకుంటున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ టుపుల్. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా సెకండ్ ఎలిమెంట్ ఇన్ tuple. ఓకే, దిస్ ఈస్ ద వే హౌ ఆర్ గోయింగ్ టు బి యాక్సెస్. ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, మనం యాక్సెస్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ టుపుల్ వచ్చేసి జావా, మనకి 0 ఇండెక్స్లో అది ఉంది. అండ్ దాని తర్వాత నేను సెకండ్ ఎలిమెంట్స్ ఇన్ టుపుల్, సెకండ్ ఎలిమెంట్ అంటే మనకి ఏదైతే సెకండ్ టుపుల్ ఉందో, ఓకే యాక్చువల్గా అది మన స్టేట్మెంట్ అలా రాసుకోకూడదు. యాక్చువల్లీ సెకండ్ టుపుల్ నుంచి 1:5 రేషియోలు జస్ట్ అలా రాసాను నేను. మనకి 1 2 3 4 ఈ యొక్క రేషియో ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ మీరు ఇచ్చిన ఇండెక్స్ దగ్గర నుంచి లాస్ట్ మీరు ఇచ్చిన ఇండెక్స్ బిఫోర్ వరకు ప్రింట్ చేస్తుంది. అంటే నేను 1 2 3 4 వరకు ప్రింట్ చేస్తుంది అనమాట. మీరు 5th కూడా మీకు కావాలనుకో ఇక్కడ మీరు 6 అని ఇచ్చుకోవాలి రేషియో, అప్పుడు మీకు 5th కూడా ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఓకే.
దిస్ ఈస్ ద వే హౌ యూఆర్ గోయింగ్ టు బి యాక్సెస్ ద వాల్యూస్ ఇన్ టుపుల్స్. మనం నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్డేట్ ద వాల్యూస్ ఇన్ టుపుల్స్ అనేది చూద్దాం. యాక్చువల్గా నేను ఆల్రెడీ మీకు చెప్పేశానండి, tuples are immutable, which means you cannot update or change the values of a tuple ఎలిమెంట్స్. అంటే ఒక టుపుల్లో ఉన్న ఎలిమెంట్స్ని మీరు అప్డేట్ చేయలేరు, చేంజ్ చేయలేరు, బికాస్ టుపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్, దే కెనాట్ బి చేంజ్. యూ ఆర్ ఏబుల్ టు టేక్ ఏ పోర్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టుపుల్. అంటే మీరు ఒకవేళ ఖచ్చితంగా నేను అప్డేట్ చేయాలి లేకపోతే ఏదైనా చేంజెస్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే యు ఆర్ ఏబుల్ టు టేక్ ఏ పోర్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టుపుల్. అంటే మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న టుపుల్లో ఒక పోర్షన్ తీసుకుని యూ కెన్ క్రియేట్ ఏ న్యూ టుపుల్ యాట్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు ఒక టుపుల్ని ఎగ్జిస్టింగ్ టుపుల్ని మీరు అందులో ఉన్న ఎలిమెంట్స్ని అప్డేట్ చేయలేరు, కానీ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఒక టుపుల్ని తీసుకుని దాన్ని ఇంకొక టుపుల్కి యాడ్ చేసుకుని మీరు ఏం చేయొచ్చు అంటే ఎన్హాన్స్ చేసుకోవచ్చు, లేకపోతే న్యూ టుపుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? హౌ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ టు బి అనేది ఒకసారి చూపిస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అప్డేటింగ్ టుపుల్ అని అనుకోవచ్చు, బికాజ్ మనం ఒక టుపుల్ని ఇంకొక టుపుల్తో మనం వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ టుపుల్. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తే చూడండి. It's not updating values in tuple, it's updating tuple. ఓకే, ఒకసారి ఇక్కడ కోడ్ స్నిప్పెట్ చూడండి. టుపుల్ 1 ఉంది నాకు. టుపుల్ 1లో నేను ఇచ్చిన ఎలిమెంట్స్ వచ్చేసి 1 2 3 అండ్ 34.56. అండ్ టుపుల్ 2లో వచ్చేసి నాకు జావా అండ్ స్ప్రింగ్ అనే ఎలిమెంట్స్ని పెట్టుకున్నాను. యాక్చువల్గా మనం అప్డేట్ చేసేటప్పుడు ఎలా అప్డేట్ చేస్తామంటే లాస్ట్ లిస్ట్ ఫార్మాట్లో చూసుకుంటే టుపుల్ 1 విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ 0 అని చెప్పి మనం 100 కింద మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ 1 2 3 అనేది 100 కింద మారుతుంది. యాక్చువల్గా అది లిస్ట్లో అయితే మనకి ఓకే పెర్ఫామ్ అయింది, బట్ ఇది టుపుల్ కాబట్టి ఇమ్యూటబుల్ కాబట్టి నాట్ చేంజ్ కాబట్టి ఇక్కడ కాదు. ఓకేనా? ఫాలోయింగ్ యాక్షన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ టుపుల్స్. మీరు ఒకవేళ రన్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. సో అది ఒకసారి పక్కన పెట్టేసేయండి. ఒకవేళ మీరు చూస్తాను అంటే ఒకసారి చూడొచ్చు, మీకు అది ఒకసారి రన్ చేసి చూపిస్తాను. మీరు అది రన్ చేస్తే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? ఎర్రర్ వస్తుంది. సో నేను దానికోసం అని ఏం చేస్తున్నానంటే టుపుల్ 1ని టుపుల్ 2ని యాడ్ చేసి ఒక కొత్త టుపుల్ని క్రియేట్ చేస్తున్నాను, దట్ ఈస్ టుపుల్ 3. సో దాన్ని నేను ప్రింట్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి, నేను రన్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ కదండి. ఇప్పుడు చూడండి టుపుల్ 3 నాకు క్రియేట్ అయింది. 1 2 3 34.56 జావా అండ్ స్ప్రింగ్. దిస్ ఈజ్ ద వే హౌ యూఆర్ గోయింగ్ టు బి అప్డేటింగ్ టుపుల్స్. టుపుల్స్ని మీరు అప్డేట్ చేయొచ్చు, కానీ టుపుల్స్లో ఉన్న ఎలిమెంట్స్ని మాత్రం మీరు అప్డేట్ చేయలేరు, ఎటువంటి చేంజెస్ చేయలేరు. ఓకేనా? దిస్ ఈజ్ ద వే. అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్స్. డిలీటింగ్ టుపుల్ ఎలిమెంట్స్. మనం we can remove the individual tuple elements is not possible. ఓకేనా? రిమూవింగ్ ద ఇండివిజువల్ టుపుల్ ఎలిమెంట్స్ ఈజ్ నాట్ పాసిబుల్. మనం ఒక టుపుల్స్లో ఎలిమెంట్స్ని ఇండివిజువల్గా డిలీట్ చేయాలంటే అది వీలు కాదు టుపుల్స్లో. బట్ అఫ్కోర్స్ మనం ఒక కంప్లీట్ టుపుల్స్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చండి. అది ఎలా చేయొచ్చు అన్నది ఒకసారి చూపిస్తాను చూడండి. టుపుల్స్ ఈజ్ సేమ్ యాజ్ లిస్ట్, బట్ సమ్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మనకి ప్లేస్ అవుతుంది. ఓకేనా? మీరు కంప్లీట్గా లిస్ట్ లాగానే ఉంటుంది అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. బట్ ఆల్మోస్ట్ ఆపరేషన్స్ కానీ అన్నీ ఒకేలా ఉంటాయి, బట్ మనకి ద వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది మాత్రం సమ్వాట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మీరు మాన్యువల్గా ఏదైనా ఒక టుపుల్ని మీరు రిమూవ్ చేసుకోవాలంటే జస్ట్ యూజ్ ద డెల్ స్టేట్మెంట్. మనకి డిఎల్ అనే స్టేట్మెంట్ ఉంది కదండి, దాన్ని యూజ్ చేసి మనం టుపుల్స్ని రిమూవ్ చేయొచ్చు. ఒకసారి నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే అండి, ఇక్కడ ఒకసారి కోడ్ స్నిప్పెట్ చూడండి. డిలీటింగ్ టుపుల్స్.
టుపుల్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలన్న దానికోసం మీరు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు రిమూవ్ ద ఇండివిజువల్ టుపుల్ ఎలిమెంట్స్ ఇన్ ఎనీ టుపుల్. మీరు ఏదైనా ఒక టుపుల్లో ఇండివిజువల్గా ఎలిమెంట్స్ అనేవి డిలీట్ చేయలేదు. సో మీరు కంప్లీట్గా ఆ టుపుల్ కావాలంటే టుపుల్ నేమ్తో చెప్పి మీరు డెల్ స్టేట్మెంట్ అనేది యూస్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఒకసారి ఎలాగో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కోడ్ స్నిప్పెట్ రాశాను. టుపుల్ ఈక్వల్స్ టు జావా పైథాన్ 2017-18 అని ఇచ్చుకున్నాను. ప్రింట్ ద టుపుల్ అంటే బిఫోర్ ఐ వుడ్ జస్ట్ వాంట్ బి డిలీట్ ద టుపుల్ అది ఒకసారి నేను ప్రింట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఆ టుపుల్ నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసేటప్పుడు జస్ట్ డెల్ అని చెప్పి ఆ టుపుల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ ప్రింట్ మొత్తం డిలీట్ చేసిన తర్వాత నేను ఐ జస్ట్ వాంట్ టు బి ప్రింట్ అండి. బట్ మీరు ప్రింట్ చేసిన నో యూసేజ్, అది మీకు ప్రింట్ కాదు. ఎందుకోసం అంటే ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కాబట్టి అది మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఆ యొక్క టుప్ అనే నేమ్తో ఎటువంటి టుపుల్ లేదు అని మీకు చెప్తుంది. ఒకసారి రన్ చేద్దాం. ఓకేనా, అంటే అది ఆల్రెడీ ఫస్ట్ నాకు జావా పైథాన్ 2017-18 అని వచ్చింది. ఆఫ్టర్ డిలీటింగ్ టుపుల్ అంటే టుపుల్ అనేది డిలీట్ చేసిన తర్వాత నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఏమంటుందంటే నేమ్ ఎర్రర్, అసలు టియూపీ అనే నేమ్తో ఎటువంటి టుపుల్ లేదు అంటుంది. అంటే ఆల్రెడీ అది డిలీట్ అయిపోయింది అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద వే హౌ యూఆర్ గోయింగ్ టు బి డిలీటెడ్ టుపుల్. Okay, let's see the basic tuples operation. Tuples respond to the plus operator and multiplication operators much like a string. మనం స్ట్రింగ్తో ఎలా అయితే ఆపరేషన్స్ లైక్ కంకాటినేషన్ కానీ రిపిటేషన్ కానీ మెంబర్షిప్ కానీ ఎలా పెర్ఫామ్ చేస్తామో హియర్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ రిజల్ట్స్ ఇన్ ఎనీ టుపుల్స్. ఓకేనా, నాట్ ఎ స్ట్రింగే కాదు, ఇందులో మనం టుపుల్స్లో కూడా ఇటువంటి అన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ టుపుల్స్ రెస్పాండ్ టు ఆల్ ఆఫ్ ద జనరల్ సీక్వెన్స్ ఆపరేషన్స్ వీ యూజ్డ్ ఆన్ ద స్ట్రింగ్. మనం స్ట్రింగ్ మీద ఏదైతే ఆపరేషన్స్ అన్ని యూజ్ చేస్తామో అవన్నీ కూడా మనకి టుపుల్ మీద కూడా ఆపరేట్ అవుతాయండి. దానికి సంబంధించింది ఫస్ట్ మనకి వచ్చేసి ఇట్స్ ద లెంగ్త్. మీరు ఏదైతే టుపుల్ ఇచ్చారో ఆ టుపుల్ లెంగ్త్ కనుక్కోవాలంటే LEN అనే ఒక పైథాన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మీరు కనుక్కోవచ్చు. అండ్ దాని తర్వాత మీరు ఒక టుపుల్ని ఇంకొక టుపుల్ని యాడ్ చేయాలనుకోండి, కంకాట్ చేయాలనుకోండి, ప్లస్ ఆపరేటర్ యూస్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మనకి రిపిటేషన్, ఫర్ సేక్ ఆఫ్ రిపిటేషన్ వీఆర్ యూజింగ్ ద మల్టిప్లికేషన్ ఆపరేటర్. అండ్ ఫర్ సేక్ ఆఫ్ దాని తర్వాత మనకు వచ్చి మెంబర్షిప్, అంటే మనకి ఒక టుపుల్లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని తెలియడానికి ఇన్ అనే ఎక్స్ప్రెషన్ మనం యూస్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద వే హౌ యూ ఆర్ గోయింగ్ టు బి యూజ్ ద బేసిక్ టుపుల్ ఆపరేషన్స్. అండ్ ఇవన్నీ టుపుల్స్ అని పైథాన్ ఎలా రికగ్నైజ్ చేసుకుంటుందంటే బేస్డ్ ఆన్ ద పెరాన్సిస్. ఓకేనా, విత్ ఇన్ ద పెరాన్సిస్ నేను ఏమి ఇచ్చానంటే మామూలు కర్వ్ బ్రేసెస్ ఇచ్చాను కాబట్టి అది టుపుల్ కింద రికగ్నైజ్ చేసుకుంటుంది. అదే ఒకవేళ మీరు స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చారనుకోండి దెన్ ఇట్స్ టేక్ ఇట్ యాజ్ ఎ లిస్ట్ కింద తీసుకుంటుంది. ఒకసారి ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని మనం రన్ చేద్దాం, ఇవన్నీ ఆపరేషన్స్. ఓకే కదండి, మనకి ప్రతిదీ ఎగ్జిక్యూట్ అయింది. దిస్ ఈజ్ ద వే హౌ యూఆర్ గోయింగ్ టు బి వర్క్ విత్ ద బేసిక్ టుపుల్ ఆపరేషన్స్. అండ్ దీని తర్వాత మనకి నెక్స్ట్ టుపుల్ హ్యాస్ టు బి ప్రొవైడ్ సమ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అండి. పైథాన్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ టుపుల్ ఫంక్షన్స్, అంటే ఇవన్నీ కూడా టుపుల్ ఫంక్షన్స్ మనకి ప్రొవైడ్ చేసింది పైథాన్. జస్ట్ ఫైవ్ ఫంక్షన్స్. ఒకసారి ఆ 5 ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి కంపేర్, సిఎంపి అని చెప్పి మీరు టుపుల్ ఏవైతే టుపుల్స్ ఉన్నాయో ఆ టుపుల్స్ మీరు కంపేర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టుపుల్స్ మీరు ఇక్కడ ఇన్సైడ్ ద ఫంక్షన్ ప్రొవైడ్ చేయాలి. దిస్ ఫంక్షన్ వర్క్స్ టు కంపేర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద బోత్ టుపుల్స్. ఆ టుపుల్స్లో ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేయడానికి ఈ యొక్క ఫంక్షన్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్. అండ్ కమ్ టు ద సెకండ్ ఫంక్షన్ వచ్చేసి లెంత్. ఓకే, ఇట్ గివ్స్ ద టోటల్ లెంగ్త్ ఆఫ్ ద టుపుల్స్. అంటే ఆ యొక్క టుపుల్ లెంగ్త్ ఎంత మీరు తెలుసుకోవాలంటే LEN అని చెప్పి విత్ ఇన్ ద పెరాన్సిస్ మీరు ఒక టుపుల్ నేమ్ అనేది ఇచ్చేసేయాలి. దిస్ ఈజ్ ద సెకండ్ ఫంక్షన్. అండ్ కమ్ టు ద థర్డ్ ఫంక్షన్, దిస్ ఈజ్ అ మ్యాక్స్ అని చెప్పి మనం టుపుల్ నేమ్ ఇచ్చుకుంటాం. ఇట్ విల్ రిటర్న్స్ ఫ్రమ్ ద టుపుల్ విత్ మ్యాక్సిమం వాల్యూ. అంటే ఏదైతే టుపుల్
ఉందో ఆ టుపుల్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ టుపుల్ లైక్ దిస్, మీకు ఒక టుపుల్ ఈ విధంగా ఉందనుకోండి, 98, 46, 77, 23, then it will return 98 as a output. This is this functionality. Okay, let's come to the fourth function. Fourth function is min of tuple. ఇది ఏం రిటర్న్ చేస్తుందండి? సేమ్ పైన ఇచ్చిన ఎగ్జాంపుల్లోనే ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుందంటే ఇట్స్ త్రోస్ ద అవుట్పుట్ ఆఫ్ 23 అనేది మినిమం కాబట్టి మిన్ టుపుల్ అనేది ఇది త్రో చేస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫోర్త్ ఫంక్షనాలిటీ. అండ్ కమ్ టు ద ఫిఫ్త్ వన్ మనకి దిస్ ఇది ఆల్రెడీ మనం చూసామండి, టుపుల్ సీక్వెన్స్. ఇట్స్ కన్వర్ట్స్, ఇది సమ్వాట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మనం రియల్ టైంలో కూడా ఇవన్నీ ఫంక్షనాలిటీస్ మనం రియల్ టైంలో పక్కా యూస్ చేస్తాం. టుపుల్ విత్ ఇన్ ద పెరాన్సిస్ సీక్వెన్స్ అని ఇచ్చాను. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ ఏ లిస్ట్ ఇంటూ టుపుల్. అంటే మీరు ఇచ్చిన లిస్ట్ని ఇది టుపుల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ని ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. దీస్ ఆర్ ద 5 టుపుల్ ఫంక్షన్స్ ప్రొవైడెడ్ బై పైథాన్. ఓకేనా? దిస్ ఈజ్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ టుపుల్స్ అండి. టుపుల్స్కి సంబంధించిన డెఫినేషన్ కావచ్చు, హౌ టు క్రియేట్ ఏ టుపుల్ కావచ్చు, లేకపోతే ఎంటీ టుపుల్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, లేకపోతే ఒక సింగిల్ ఎలిమెంట్ ఉన్న టుపుల్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, అదేవిధంగా టుపుల్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి అన్నది మనం చూసాం. అదే అట్ ద సేమ్ టైం మనం బేసిక్ ఆపరేషన్స్ విత్ టుపుల్స్ కూడా మనం చూసాం. ఓకేనా? దిస్ ఈస్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ టుపుల్స్. ఒకసారి ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఒకసారి నాకు చెప్పండి, ఐ విల్ లెట్ యూ నో. మీకు నేను రిప్లై చేస్తాను. మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.